హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలో సువాసన వెదజల్లే తీగజాతి పూల మొక్క బ్యూటిఫుల్ ఫ్రాగ్రెంట్ ఫ్లవరింగ్ వైన్ గురించి మాట్లాడుకుందాం. రాధా మనోహర్ పూల మొక్క అండి. దీనికి చాలా పేర్లున్నాయి. రాధాకృష్ణ పూల మొక్క అంటారు, మధుమాలతి అంటారు, రంగూన్ క్రీపర్ అని కూడా అంటారు. వీటి పువ్వుల రంగు సమయంతో పాటు మారుతూ ఉంటాయి. ఈ వీడియోలో మధుమాలతి, ఈ అందమైన పూల తీగ రాధా మనోహర్ మొక్క గురించి అన్ని విషయాలు మాట్లాడుకుందాం. సంరక్షణ ఏ విధంగా చేయాలి, సన్లైట్, వాటర్, సాయిల్ రిక్వైర్మెంట్స్ గురించి, పువ్వులు ఇలా గుత్తులుగా మొక్క నిండా పూయడానికి ఎటువంటి ఫెర్టిలైజర్ ఇవ్వాలో ఇవన్నీ తెలుసుకుందాం. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మార్చి నుండి అక్టోబర్ వరకు ఈ రాధాకృష్ణ పూలు బాగా పూస్తాయి. సమ్మర్లో మరియు రైనీ సీజన్లో ఈ మొక్క ఫ్లవరింగ్ సీజన్ ఉంటుంది. వీటి పువ్వుల రంగు మారుతూ ఉంటుంది అని చెప్పాను కదా. మొగ్గలు విచ్చుకున్నప్పుడు మొదట తెలుపు రంగులో ఉంటాయి, తర్వాత రోజుకు లైట్ పింక్ కలర్లోకి మారుతాయి, ఆ తర్వాత డార్క్ రెడ్ కలర్లోకి మారుతాయి, రెడ్ కలర్లోకి మారిన తర్వాత రాలిపోతాయి. ఇలా ఈ పువ్వులు రంగులు మార్చుకుంటాయి. ఈ పువ్వులకు ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది. అదేంటంటే ఇవి ఫ్రాగ్రెంట్ ఫ్లవర్స్, సువాసన వెదజల్లుతాయి. సాయంత్రం సమయం అయ్యేసరికి వీటి పువ్వులు మంచి సువాసన వెదజల్లడం మొదలు పెడతాయి. నైట్ టైం అంతా కూడా ఈ ప్లాంట్ సరౌండింగ్స్ మొత్తం ఫ్రాగ్రెన్స్ వస్తూనే ఉంటుంది. మార్నింగ్ అయ్యేసరికి సువాసన తగ్గిపోతుంది. రాధా మనోహర్ మొక్కకు ముందుగా సన్లైట్ ఎంత కావాలో తెలుసుకుందాం. పువ్వులు పూసే మొక్క కాబట్టి రోజంతా సన్లైట్ మొక్కకు కావాలి. ఫుల్ డే సన్లైట్ ఉండాలి. కావాలంటే మీరు బాల్కనీస్లో కూడా పెంచుకోవచ్చు తీగ అల్లించుకుని. కాకపోతే సన్లైట్ తక్కువ అందడం వల్ల ఫ్లవర్స్ కొద్దిగా తక్కువ పూస్తాయి, మరీ హెవీ ఫ్లవరింగ్ రాదు. పూర్తిగా పువ్వులు రావని చెప్పట్లేదు, పువ్వులు పూస్తాయి కానీ తక్కువ పూస్తాయి. ఈ మొక్కను కుండీలో పెంచుకోవాలా లేక నేల మీద పెంచుకోవాలా? ఇది పూలతీగ, క్రీపర్ వెరైటీ కదా, కొంచెం సపోర్ట్ ఇస్తే పైకి అల్లుకుంటూ వెళ్తుంది. బెటర్ మీరు నేల మీద పెంచుకుంటే మంచిది. గ్రౌండ్లో అయితే మొక్క వేర్లు బలంగా నాటుకుని వేగంగా మొక్క పెరుగుతుంది, ఎక్కువ పువ్వులు పూస్తుంది. మీ ఇంట్లో ఎక్కువ గ్రౌండ్ స్పేస్ లేకపోతే నాలాగా ఇలా పాట్స్లో లేదా గ్రో బ్యాగ్లో మొక్కను పెంచుకోవచ్చు. నేను మా మేడ మీద 15 ఇంచుల గ్రో బ్యాగ్లో వేసి పెంచుకుంటున్నాను. ఇలా పెద్ద సైజ్ మినిమం 15 ఇంచ్ నుండి 20 ఇంచ్ గ్రో బ్యాగ్లో వేస్తే మొక్క తొందరగా పెరిగి చక్కగా ఇలా పువ్వులు పూస్తుంది. చూడండి పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో. వాటరింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ రాధా మనోహర్ మొక్కకు ఓవర్ వాటరింగ్ ఇష్టం ఉండదు, అలా అని అండర్ వాటరింగ్ కూడా ఇష్టం ఉండదు. ఎక్కువ రోజులు మొక్కకు సరిగ్గా వాటరింగ్ చేయకుండా, మొక్కకు కావలసినంత వాటర్ ఇవ్వకుండా అండర్ వాటరింగ్ చేస్తే ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోతుంటాయి. ఒకవేళ ఓవర్ వాటరింగ్, అతిగా వాటర్ పోసినా వాటర్ క్లాగ్ అయ్యి వేర్లు డిస్టర్బ్ అయ్యి ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోతాయి. పువ్వులు కూడా ఎక్కువ పూయదు. గ్రౌండ్లో నేల మీద పెంచుకుంటే వాటరింగ్ విషయంలో ఎలాంటి సమస్య రాదు. అదే ఇలా కుండీల్లో పెంచుకుంటే వాటరింగ్ చేసే ముందు మట్టిని చెక్ చేసుకోండి. పైన మట్టి 2-3 ఇంచులు పొడిగా అయిన తర్వాత ఇమ్మీడియట్గా వాటరింగ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పాయింట్ ఏంటంటే మధుమాలతి పూల తీగ మొక్క కాబట్టి దీనికి సపోర్ట్ ఇస్తే, ఏదైనా తాడు కట్టి పైకి దారి చూపిస్తే అల్లుకుంటుంది, లేదా ఏదైనా ఫ్రేమ్ లాగా కర్రలతో కట్టి కూడా సపోర్ట్ ఇవ్వచ్చు. నేనైతే ప్రెజెంట్ ఎలాంటి సపోర్ట్ ఇవ్వలేదు. మొక్కను తీగలాగా కాకుండా బుషీగా ఇలా గుబురుగా పెంచుతున్నాను. బాగా పెరుగుతున్న పొడవాటి కొమ్మల్ని కట్ చేసి పొడవు పెరగకుండా గుబురుగా పెంచుకుంటున్నాను. మధుమాలతిలో ఇలా సింగిల్ పెటలే కాకుండా డబుల్ పెటల్, ముద్ద పువ్వులు కూడా ఉంటాయి. మీ దగ్గర ఏ వెరైటీ ఉందో, సింగిల్ పెటల్ ఉందో డబుల్ పెటల్ ఉందో కామెంట్ చేసి చెప్పండి. నా దగ్గర అయితే సింగిల్ పెటలే ఉంది. మధుమాలతి మొక్కకు సాయిల్ మిక్స్, మట్టి మిశ్రమం లూజ్ అండ్ వెల్ డ్రైన్గా ఉండాలి. క్లే సాయిల్, బంకమట్టిలో అస్సలు పెంచకూడదు. వేర్లు సరిగ్గా పెనిట్రేట్ అవ్వలేవు, అంటే చొచ్చుకుని వెళ్ళలేవు. 40% గార్డెన్ సాయిల్, 30% కంపోస్ట్, 15% శాండ్, 15% కోకోపీట్ కలిపి మట్టి మిశ్రమం తయారు చేసుకోండి. మధుమాలతికి ఫాస్ఫరస్ అంటే ఇష్టం. కొద్దిగా బోన్ మీల్ ఒక 3-4 చెంచాలు కలుపుకుంటే మట్టి మిశ్రమంలో ఇంకా మంచిది. మధుమాలతి మొక్కకు ఫీడింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది అంత హెవీ ఫీడర్ ఏమీ కాదు. నెలకొకసారి ఫెర్టిలైజ్ చేస్తే సరిపోతుంది. కొద్దిగా కంపోస్ట్, 150 గ్రాముల వరకు కంపోస్ట్. కౌడంగ్ కంపోస్ట్ అయితే 2 నెలలకు ఒకసారి ఇస్తే చాలు. అదే వెర్మీ కంపోస్ట్ అయితే నెలకొకసారి ఇవ్వండి. ఇంకా ఫ్లవరింగ్ కోసం ఫాస్ఫరస్ ఎక్కువ ఉండే ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి. నేను DAP ఒక 1/2 చెంచా ఇస్తున్నాను. 15 ఇంచుల గ్రో బ్యాగ్, పెద్ద కుండీ కాబట్టి 1/2 చెంచా ఇస్తున్నాను. మీది చిన్న కుండీ అయితే 12 ఇంచుల కుండీ, ఆ సైజ్ అయితే 10 to 15 DAP బాల్స్ నెలకొకసారి ఇవ్వండి. కెమికల్ ఇవ్వడం ఇష్టం లేకపోతే DAPకి బదులుగా బోన్ మీల్ లేదా రాక్ ఫాస్ఫేట్ 2 చెంచాలు నెలకొకసారి ఇవ్వండి.
ఇంకా ఎప్సమ్ సాల్ట్ కూడా నేను నెలకొకసారి ఈ రాధా మనోహర్ మొక్కకు ఇస్తానండి. 1 చెంచా ఎప్సమ్ సాల్ట్ని ఇస్తున్నాను. ఫైనల్గా ఇది ఫ్లవరింగ్ సీజన్ కాబట్టి పువ్వులు ఎక్కువ పూయడానికి పొటాషియం కూడా ఇవ్వాలి. సమ్మర్ వెళ్ళిపోయింది కాబట్టి కెమికల్ ఫెర్టిలైజర్ ఇస్తున్నాను. ఇది రెడ్ పొటాష్, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అని కూడా అంటారు. 1 చెంచా రెడ్ పొటాష్ నేను ఇస్తున్నాను. నెలకొకసారి ఇవ్వాలి. మీ కుండీ చిన్నదైతే 1/2 చెంచా ఇవ్వండి. మీరు ఆర్గానిక్ పద్ధతిలో మొక్కకు పొటాషియం ఇవ్వాలి అనుకుంటే బనానా పీల్ ఫెర్టిలైజర్, అరటిపండు తొక్కలతో చేసిన లిక్విడ్ ఫెర్టిలైజర్ 15 రోజులకు ఒకసారి ఇవ్వండి. 2 అరటి తొక్కలు 1 లీటర్ వాటర్లో వేసి నానబెట్టి 24 గంటల తర్వాత వాటర్ని ఫిల్టర్ చేసి 1:1 రేషియోలో డైల్యూట్ చేసి మొక్కకు ఇవ్వండి చాలు. లేదా ఇలా అరటి తొక్కలు ముక్కలుగా చేసి మట్టిలో వేసి కలిపేయండి. ఫెర్టిలైజర్ ఇచ్చాక ఫైనల్గా వాటరింగ్ చేయాలండి. ప్రాపగేషన్ విషయానికి వస్తే 1 మొక్క నుండి 10 మొక్కలు చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. పెన్సిల్ సైజులో ఉండే కొమ్మలను కట్ చేసి తీసుకొని స్ప్రింగ్ సీజన్ లేదా మాన్సూన్ సీజన్, ఈ వర్షాకాలంలో మీరు కొమ్మలు పెట్టుకోవచ్చు. ఏమైనా మొక్కలు కొమ్మలతో ప్రాపగేట్ చేయాలంటే మాన్సూన్ సరైన సమయం అండి. కొమ్మ చివర అలోవెరా కలబంద రాసి మట్టిలో లేదా ఇసుకలో కొమ్మలు పెట్టి నీడగా ఉన్న ప్రదేశంలో పెట్టేయండి. నీడగా ఉండాలి కానీ బ్రైట్ లైట్ కూడా ఉండాలి. 2-3 వారాల్లో కొత్త మొక్క తయారవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మధుమాలతి గురించి నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నాను. మొక్కలను ఇంట్లో బాగా ఎలా పెంచుకోవాలో టిప్స్ కావాలంటే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని ఫాలో అవ్వండి. హ్యాపీ గార్డెనింగ్, బాయ్.